హాయ్ అండి. శ్రీలక్ష్మి గారి కబుర్లకు స్వాగతం. ఈరోజు మనము చిన్న చేపలు, చింతాకు, మామిడికాయ వేసి కర్రీ చూపిస్తానండి. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఏమేమి కావాలనేది చెప్తాను. ఫిష్ ఇవి అరకిలోనో 3/4 కిలోనో ఉంటాయండి. 3/4 కిలో ఉంటాయండి. అది బాగు చేస్తాం కదా, అందుకు కొంచెం తగ్గుతాయి. చింతాకు, మామిడికాయ, ఆనియను, కరివేపాకు, కారం. ఇది మసాలా కారం అండి. మసాలా కారం వేస్తే పులుసులకు బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, ధనియాల పొడి, పసుపు, ఇది జీలకర్ర పొడి, అది మెంతి పొడి అండి. కొంచెం నిమ్మకాయ అంత చింతపండు, ఎక్కువ వేయకూడదు. ఇది వాటర్ వేసి నానబెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం చింతాకు కూడా వేస్తున్నాం కదా, ఒక స్పూనున్నర సాల్ట్ పడుతుందండి. స్పూనున్నర వేసాను నేను. కారం 2 స్పూన్లు పడుతుంది. ఇది మసాలా కారం అని చెప్పాను కదా ఇందాక మీకు. చింతాకు మెయిన్ది, ఇది ఒక 2-3 స్పూన్లు. ఇది మిక్సీ వేసాక ఇలా ఉంటుందండి. ఇదే మనకు గ్రేవీ కింద ఉంటుంది. ఒక 3 స్పూన్స్ పసుపు, 1 స్పూను ఆయిల్. కొంచెం ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను ఆయిల్ గురించి, సరే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ 3 మనం చేయబెట్టి ఫిష్ కదండి, చేత్తోనే ఇలా మ్యాగ్నేట్ చేసేసుకుంటే ఇలా ఉంటుంది. ఇది చింతాకు అనేది సీజన్లో కోసి పెట్టుకుంటారండి. అది సీజన్ అప్పుడు కోసి ఆకు రాలిపోయి కొత్త ఆకు వచ్చినప్పుడు కోస్తారు. అది ఎండబెట్టుకుంటారు, 1 ఇయర్ వాడుకుంటారు. చింతపండు కన్నా చింతాకు బెటర్ అని అనుకుంటారు. బాలింతలకి అలాంటి వాళ్ళకైతే ఈ చేపలు చాలా మంచిదండి. చిన్న చేపలు పెడతారు పాలు అవి పట్టడానికి. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేస్తానండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ కర్రీ కదండి, కొంచెం 2 స్పూన్లు, నేనైతే చిన్న దీంతో 2 వేసానండి. కొంచెం మెంతులు, 4 గింజలు మెంతులు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేగిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలు ఇలా కోసుకోవాలి. ఎప్పుడప్పుడు దాంతోపాటే అది చింతపండు గ్రేవీతో కొంచెం ఉంటుంది, చింతాకులతో బాగుంటుంది. ఒక చిల్లి ఇలా కట్ చేసి తీసుకోవాలి. కరివేపాకు, ఇది బ్రౌన్ కలర్ కావాలండి. ఆనియన్స్, ఆనియన్స్లో వేసాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ పచ్చి వాసన పోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ఈ ఫిష్ మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్, చింతాకు, ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి పెట్టుకున్న ఫిష్ ఇలా దీంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని సన్నగా తరిగిన మామిడికాయ, మనం మామిడికాయ ఎంత అవసరం లేదు, కొన్నే కదా, నేను సగం తీసుకున్నా చిన్న ముక్క. సన్నగా తరిగిన మామిడికాయ కూడా దీంట్లో వేసేసుకోవాలి. మనం చెప్పుకున్నాం కదా ఫిష్ ఎప్పుడు కలిపెట్టకూడదు అని, అనుకుని చిన్నగా ఇంత పట్టేటట్టుగా అలా సిమ్లో పెట్టేసుకోవాలి. ఈ కుక్కర్ మా పాప ఆన్లైన్లో కొనిందండి. 3 మూతలు వచ్చాయండి. ఒకటి గాజు మూత, ఒకటి మనం ఏమైనా ఉడకబెట్టి ఉంచుకోవడానికి, ఇది కుక్కర్ టైపు. ఇలా 3 విధాలు మనం ఉపయోగించుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు కర్రీనే కాబట్టి గాజు మూత పెట్టుకున్నాము. మగ్గాయండి. ఇప్పుడు మనము కొంచెం చింతపండు పెట్టాను కదా,
అది ఫిష్ కలిపిన గిన్నెలోనే పోసేసాను రసం తీసి, అది పోసేద్దాం. కొంచెం పడుతుందండి ఇది, ఎలాగంటే ముక్కకి అంటుకుపోయి ఉంటుంది గ్రేవీ, అందుకని ఎక్కువ ఉండదు. అంతేనండి, సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర పొడి 1 స్పూను, మెంతిపిండి 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను వేసేసి ఒక్కసారి తిప్పేసి పెట్టేస్తే అయిపోతుంది. సిమ్లో దగ్గరకు వచ్చేంత వరకు దాన్ని ఇప్పుడు బాగా ఏమి రాకుండా చూడాలి. ఇదిగోండి ఇలా అవుతుంది. ఇప్పుడు ఇంక మూత పెట్టకూడదు, ఆ వాటర్ దీంట్లో అస్సలు పడకూడదు. మూత పెడితే ఆవిరి నీళ్ళు పడతాయి కదా, ఇది దగ్గరకు వచ్చేంత వరకు ఇలా సిమ్లోనే పెట్టేసి ఇలా చరుపుకుంటా గిన్నెని అటు ఇటు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేశాను, ఇలా ఒక 10 మినిట్స్ అలా ఉంటే అయిపోతుంది. వాటర్ అసలు ఉండకూడదు. ఇప్పుడు వాటర్ అంతా అయిపోయిందండి. అసలు చూడండి, కొంచెం కూడా జరగట్లేదు, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇలా చేసుకుంటే చింతాకు చేపల కూర చాలా బాగుంటుంది. మనం తీసినప్పుడు కూడా ఓన్లీ ఇలా వచ్చేస్తుంది, ఇంకేముండదు, పులుసు అంటూ ఉండదు. ఓన్లీ ఫిష్, దానికి పట్టుకున్న గ్రేవీనే ఉంటుంది. చాలా బాగుంటుంది. అందరూ చేసుకోండి, ట్రై చేయండి. చింతాకు దొరకటం ఇప్పుడు ఏం లేదండి, అన్ని షాపుల్లో అన్నింటిలో దొరుకుతుంది. ఆయుర్వేద షాప్కి వెళ్తే ఇంకా దొరుకుతుంది. ఒకసారి ఆయుర్వేద షాప్లో చేయండి. మా ఛానల్ మీకు నచ్చితే కర్రీ లైక్ చేయండి, ట్రై చేయండి. కర్రీ ఎలా చేయాలో, ఎలా టేస్ట్ ఉందో చెప్పండి. బాయ్ అండి. షేర్ కొట్టండి. ఇలా ఉంటుందండి ఫైనల్గా కర్రీ అయిపోయాక. చాలా బాగుంటుంది. వట్టి ఆయిల్ అయితే వెళ్తుంది, ఇంకా వాటర్ అంటూ ఉండదు. మనం చల్లారేసరికి డ్రై అయిపోతుందండి కర్రీ, బాగా డ్రైగా అయిపోయి ఊరక పీస్తోనే ఉండే గ్రేవీతోనే సరిపోతుంది. చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి.